హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రుద్రాణిపై సీరియస్ అయిన అపర్ణ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అపర్ణ అయితే అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది, తప్పుడు కేసులు బనాయించి నా కొడుకుని లోపల తోయాలని చూశారు. అప్పుడు కాపాడింది ఎవరు? నా కొడుకు కావ్యానే. నేను ఏం చేయను, ఎక్కడికి వెళ్ళను అని మూతి మూడ్చుకొని కూర్చున్నాడు నీ కొడుకు. ఇంకా వాడిని కొత్తగా తప్పించేది ఏంటి అని అపర్ణ రుద్రాణిపై సీరియస్ అవుతూ ఉంటుంది. దీనికి రుద్రాణి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. నేను నా కొడుకు తలుచుకుంటే ఈ పూచుకుపురం తిప్పడం ఎంతసేపు, ఫోన్లే అని వదిలేస్తే నువ్వు ఇలా చేస్తావా అని రుద్రాణిపై సీరియస్ అవుతూ ఉంటుంది. దీనికి రుద్రాణి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. కాదు, ఇలాంటి మందార మాటలు విని నా కొడుకు రాజ్ తప్పు చేశాడు. నీ మాట విని కావ్యాన్ని అనరాని మాటలని బాధ పెట్టాడు. తన మనసు విరిగిపోయేలా చేశాడు. కట్టుకున్న భార్యను నొప్పించి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమైన నా కొడుకు రాజ్ తప్పు. ఇదంతా నా కొడుకే మళ్ళీ కావ్యాన్ని ఇంటికి తీసుకురావాలి, ఆ బాధ్యత వాడదే అని అపర్ణ అయితే సీరియస్ గా చెప్తూ ఉంటుంది. ఆ మాట విని రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు, అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఒకవేళ కావ్యాన్ని ఇంటికి తీసుకురాకపోతే దాని తర్వాత నేను తీసుకున్న పరిణామంకి అందరూ షాక్ అవ్వాల్సి వస్తుంది. మర్యాదగా కావ్యాన్ని తీసుకువస్తే సరే, లేకపోతే నేను తీసుకున్న నిర్ణయం ఎవరు ఊహించలేరు అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. అపర్ణ మాటలు విని అందరూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. మరోవైపు కావ్య కూడా బాధపడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండర్గ్రౌండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ అప్డేట్ చేసుకోండి.